కనుక రోగిష్ఠమైపోతాం, ఇంకా మనము ఇతరులకు దూరం అయిపోతాం. కనుక మనుషులకు కలిగే ఈ యొక్క ప్రమాదాలు, మరి జబ్బులు, తర్వాత ఇంకా ఈ కుదరని వ్యాధులు, బీపీ, షుగర్, ఇంకా మరి ఉన్న వ్యాధులన్నీ కూడా పాపం వల్లే వస్తున్నాయి ప్రియులారా. మరి నువ్వు దేవుని కొరకు నమ్మకంగా నువ్వు దేవుని బిడ్డగా జీవించు, ఇతరులకు మోసం చేయకుండా, ఇతరులను ఆశించకుండా, ఇతరులకు మంచి చేయాలని మంచి మనసు కలిగి ఉండు. దేవుడు కూడా నీకు ఎన్నో మంచి పనులు, ఎన్నో మంచి విషయాలు మీ విషయంలో చేస్తాడు. కనుక మీరు ఏ దేశానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, ఏ కులానికి చెందిన వాళ్ళైనా దేవుని మనసు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఒక్కడే మనల్ని నిరభ్యంతరంగా మరి ఉండండి అని చెప్తాడు. కనుక ఆదాముతో చెప్పాడు అనమాట, మీరు నిరభ్యంతరంగా ఈ పండ్లు తిను అని ఆదాముకు దేవుడు చెప్పాడు. ఈ తోట చెట్లు పండ్లన్నీ కూడా నిరభ్యంతరంగా తిను, నువ్వు ఏమాత్రం కూడా సందేహించడానికి వీలు లేదు. కనుక నీకెవరు కూడా అడ్డం చెప్పరు. మరి పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నీకు అడ్డం చెప్పవు. అవన్నీ కూడా నీకు ఫ్రెండ్స్ అయిపోతాయి. నీకు అన్ని ఫ్రెండ్సే. చూడండి మరి ఏలుగా ఉన్నాయి.